రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని జీవన్ ప్రమాణ్ ఫేజ్ యాప్ లేదా ఉప ఖజానా కార్యాలయంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు అని డిటిఓ ఎన్ సత్యనారాయణ తెలిపారు. నిర్ణీత గడువులో లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులో అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పణకు పలు సౌకర్యవంతమైన మార్గాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ అప్లికేషన్, జీవన్ ప్రమాణ్ ఫేస్ అప్లికేషన్లు మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం ద్వారా లేదా సమీపంలోని మీ సేవా కేంద్రం లేదా సంబంధిత ఉప ఖజానా కార్యాలయంలో ప్రత్యక్షంగా వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చునని పేర్కొన్నారు. బయోమెట్రిక్, చేతి వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడం, ఆరోగ్య సమస్యలు, మంచానికి పరిమితమైన పరిస్థితుల్లో ఉన్న పెన్షనర్లు తమ పరిస్థితిని సంబంధిత ఉప ఖజానా కార్యాలయానికి ముందుగా తెలియజేస్తే ఖజానా సిబ్బంది స్వయంగా పెన్షనర్ వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ను ధృవీకరిస్తారని జిల్లా ఖజానా అధికారి తెలిపారు. ఎన్ సత్యనారాయణ, జిల్లా ఖజానా అధికారి, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. ముఖ్యంగా లైఫ్ సర్టిఫికెట్స్ ఈ నెల పెన్షనర్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నెల అంటే జనవరి, ఫిబ్రవరి నెలలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్స్ సమర్పించాలి. వారు ఇదివరకు నవంబర్, డిసెంబర్లో కనుక ఎవరన్నా సమర్పించి ఇంకా అక్కర్లేదు అనుకోవడానికి వీల్లేదు. అప్పుడు సమర్పించిన లైఫ్ సర్టిఫికెట్స్ పరిగణలో తీసుకోబడవు. ఇది గవర్నమెంట్ జనవరి, ఫిబ్రవరికి మార్చడం వల్ల జనవరి నుంచి ఫిబ్రవరి 28 వరకు తీసుకోవాల్సిన లైఫ్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ ద్వారా మాకు సమర్పించాలి. ఇవి జీవన ప్రమాణం ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు మా ఆఫీస్కి నేరుగా వస్తే మేము చేస్తాము, లేదా మీ మొబైల్ యాప్ ద్వారా ఈ జీవన ప్రమాణం డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా మీరు ఇవ్వచ్చు. తర్వాత లేదా మీ సేవా కేంద్రం ద్వారా ఇవ్వచ్చు. అదేవిధంగా ఈ మధ్య పెన్షన్ అసోసియేషన్ వారు కూడా వీటికి సహకరిస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి ఇవ్వచ్చు. ఈ విధంగా కూడా మీరు లైఫ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఉద్యోగులు మాత్రమే వాటికి ఖచ్చితంగా వేయాలి. వారికి సంబంధించిన ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి.